హార్ట్ అటాక్ వచ్చేప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగాను లేకపోతే అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపుగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలి? థింగ్ ఏంటంటే మనకు చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లమ్ డౌట్ వచ్చింది, ఫస్ట్ థింగ్ ఇలా నీ చెస్ట్ పొజిషన్లో కూర్చోవడం వల్ల హ్మ్. చెస్ట్కు చాలా రిలాక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఓకే. థింగ్ ఇచ్చేయాలి. ఓకే. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఇమ్మీడియట్గా మా హాస్పిటల్లో డిఫరెంట్ ప్లేసెస్లో అల్లం ఉంటుంది. హ్మ్. ఇలా అల్లం తీసేసుకొని డైరెక్ట్గా పేషెంట్కి నోట్లో పెట్టేసేసేయాలి, తినేసేయాలా? తినమనాలే. ఓహ్! పెట్టేసేసి ఇమ్మీడియట్గా కండల్లోకి వెళ్ళి వాటర్ గారుతుంది. హ్మ్. సో దీనివల్ల దీనిలో నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ అయిపోతుంది. ఓహ్! ఇమ్మీడియట్గా వెంటనే దగ్గరికి ఉన్న నియరెస్ట్ హాస్పిటల్కి హాస్పిటల్‌కి తీసుకోవడం వల్ల తీసుకెళ్ళొచ్చు. తీసుకోవచ్చు. అంటిల్ దే గో టు హాస్పిటల్ ఇది చాలా పనిచేస్తుంది. జస్ట్ ఇలా నమలడం వల్ల హ్మ్. ఇమ్మీడియట్గా మన కళ్ళలోకి వెళ్ళి నీరు కారుతుంది, నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, హ్మ్. మన పెయిన్ కూడా తగ్గుతుంది. అచ్చా! వెరీ ఓకే. ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ కాబట్టి హ్మ్. మా మా హాస్పిటల్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడ కావాల్సి అక్కడ అల్లం పెడతాం. సపోజ్ సంబడి గట్ ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు. ఓకే. ప్లస్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్స్ వస్తున్నాయి. జనరల్గా హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే హ్మ్. హార్ట్లో బ్లాక్ వస్తుంది. హ్మ్. స్టెంట్ ఏమంటారు డాక్టర్ గారు, బ్లాక్ రాకుండా ఉండడానికి మేము చాలా మంది పేషెంట్స్లో రీసెర్చ్ చేసాం. హార్ట్లో బ్లాక్స్ కరగడానికి హ్మ్. 3 జ్యూసెస్ చేస్తాను. ఒక వారమేమో కీరా జ్యూస్ తీసుకోవాలి 250 ml మార్నింగ్. ఓకే. ఒక వారమేమో సొరకాయ జ్యూస్ తీసుకోమంటున్నాం 250 ml. హ్మ్. ఒక వారమేమో బూడిద బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయ. జ్యూస్ తీసుకో. అలా ఓకే. 6 వీక్స్ తీసుకోవడం వల్ల బ్లాక్స్ ఒక 30%, 40% తగ్గుతుంది. హ్మ్. ఈ హార్ట్ పేషెంట్స్‌కు ఆయాసము, చెస్ట్ పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి. మనకు ప్రాబ్లమ్ లేకున్నా గానీ ఇవన్నీ వెజిటబుల్సే. దీనివల్ల హ్మ్. ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇవి ప్రాబ్లమ్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 6 వీక్స్ తీసుకోమంటున్నాము. రోజు ఒకసారి 250 ml తీసుకోమంటున్నాం. ఒకసారి డాక్టర్స్ చెప్పారు, "నీకు చాలా బ్లాక్ ఉంది. స్టెంట్ ఏసేయాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది" అంటే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఇంకా సస్పెక్ట్ అయిన వాళ్ళు రోజు 2 సార్లు కూడా ఇస్తున్నాం మేము. ఓకే. ఒట్టి జ్యూస్‌లో కావాల్సి తాగకుంటే కొంచెం పుదీనా ఏసేసుకోవచ్చు, కొంచెం అల్లం ఏసేసుకోవచ్చు, కొంచెం పుదీనా, అల్లము డిఫరెంట్